హాయ్, నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఒక దళిత బిడ్డ. అనునిత్యం తను నమ్ముకున్న ప్రజల కోసం, తన దళిత ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి. విద్యార్థి నుండే తన ఉద్యమాలు మొదలుపెట్టి అనునిత్యం ప్రజల కోసం, అనునిత్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి కొట్లాడే వ్యక్తి. ఆయన ఎవరు ఏంది అనేది నా మాటలలో లేనుడు కాదు, ఆయన మాటలలోనే తెలుసుకున్నాం. అన్నా నమస్తేనే. నమస్తే ఆదేశ్. అన్నా బాగున్నారా? అనే బాగున్నా ఆదేశ్. బాగురా అన్నా? బాగున్నా. చాలా రోజుల తర్వాత అన్న మీ కొత్త ప్రభుత్వం వచ్చినాక ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లుంది, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుందన్న? గత 10 సంవత్సరాలకి వెళ్ళి చూసుకుంటే ఆదేశ్, మీరు చూస్తున్నారు ఈరోజు మహిళలకు కానీ ఇప్పుడు ఈరోజే స్టార్ట్ చేసినట్టు నిరుద్యోగ వృత్తి 3 లక్షలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రతి ఒక్కరికి, అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి చేకూరాలని మా సీఎం గారి ఆదేశం, మా ఎమ్మెల్యే గారితో ప్రతిదీ ఏదైనా చేస్తున్నామని చేస్తున్నాం. అన్న ఇప్పుడు మీరు మాట్లాడుతూ మంచి ప్రశ్నలు ఏమనెత్తారు. ఈ నిరుద్యోగులకు వచ్చేసి మేము 3 లక్షలు ఇస్తున్నాం, వాళ్ళు వచ్చేసి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అది ఇది అనేది మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అంటే మీ రెడ్డిల ప్రభుత్వం ఇప్పుడున్న, అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల దాన్ని వాగ్వీలు అంటుంటే విన్నముచ్చాడు అది యాక్చువల్గా. అంటే మీ రెడ్డి ప్రభుత్వం వచ్చేసి చెప్తున్న మాట అది. అంటే హామీలుగానే ఇప్పుడు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలుగానే మిలిగిపోతుందా, లేకపోతే ఇందులోనైనా న్యాయం జరుగుతుందా ప్రజలకి? ఇలా ఎవరి జోక్యం ఏముండదు, చోటా మాట నాయకులది ఏముండదు ఆదేశ్. డైరెక్ట్ ఆన్లైన్ మీ సేవాకారికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకుంటే డైరెక్ట్ వారి ఖాతాలోకే జమ చేయడం జరుగుతుంది. వారి పైరు వీరి పైరు చోటా నాయకుడి నా ఎమ్మెల్యే అంశరుడు అదే అలాగే ఏముండదు. గతంలో దళిత బంధు అని బీసీ బంధు అని పెట్టి మీ సేవలు, అందులో దళిత బంధు లబ్ధి పొందారు ఎవరు తెలుసా ఆదేశ్? కంప్యూటర్ ఆపరేటర్లు మీ సేవ అప్లై చేసిన అన్ని ఫామ్లు అన్ని డస్ట్బిన్లకి అంకితమైనవి తప్ప గవర్నమెంట్ ఆఫీసులకు పోలేవి. అది అలా కాదు, మా కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయదు. అంటే ఇప్పుడున్న ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి పక్కా న్యాయం జరుగుతుంది 100%. అంటే అది ఎట్లా నమ్మాలంటారు? ఆన్లైన్ ఆదేశం అంతా ఆన్లైన్ చేసుకోవచ్చు. మీ సేవకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటే డైరెక్ట్ అర్హులైన పరిశీలించి అర్హులను డైరెక్ట్ అర్హుల ఖాతాలోకి వెళ్ళిపోతాయి అంతే. ఓకే అన్న మీరు ఎస్ఎస్ఎల్ నెంబర్ అనుకుంటా కదా? ఎస్ఎస్ఎల్ డిస్ట్రిక్ట్ వైస్ చైర్మన్. అదే అన్న, వైస్ చైర్మన్. కానీ చాలా మంది అంటుంటే ఇన్న ముచ్చట ఏంటంటే ఈ ఎస్సీ రిజర్వేషన్ అనేది నామకే వాస్ తీసుకొచ్చారు, ఏదో వాళ్ళు మొక్కుబడిగా చెప్పుకున్నారు కాబట్టి తీసుకొచ్చారు, అదేదో బిల్లు ప్రవేశపెట్టారు, కానీ తగిన న్యాయం జరగట్లేదు అని మీ అంటే దళిత నాయకుడు మందకృష్ణ మాదిగ కట్ల ఒక సందర్భంలో మాట్లాడినాడు అని అనుకుంటా. దాన్ని ఎట్లా చూడాలని? అలాగని ఏం లేదు ఆదేశ్. 9% ఈరోజు బిల్లు ప్రవేశపెట్టారు అసెంబ్లీలో. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు ఎల్లప్పుడూ ఎల్లకాలం అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాదిగలు అంటేనే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఒకసారి చెప్పరాను అదే మాట. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాదిగలు అంటేనే కాంగ్రెస్ పార్టీ. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. అంటే అలా ఉన్న రెడ్డిలో అందరు మాదిగలు అని అంటారు. అట్లానే కాంగ్రెస్ పార్టీ అందరిది. రెడ్డిలోనే ఎట్లా అంటాను? కాంగ్రెస్ పార్టీ అందరిది. మొత్తానికి ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ మాదిగల పార్టీ అని అంటావు. మాదిగలకు అండగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మాదిగలను అనను, అండగా మాదిగలకు అండగా ఉంటుందని చెప్తాను. 100% చెప్పగలుగుతాను. అంటే నిన్న కాక మొన్ననో ఏదో అనుకుంటా అసెంబ్లీలో వచ్చేసి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రివర్యుల్ని ఏదో సస్పెండ్ చేసినాం అది ఇది అనేది. అదేందని అసలు ముచ్చట, అది ఏం అర్థం కాలే అసలు. స్పీకర్ గారిని ఉచిత వ్యాఖ్యలతో దూషించి మాట్లాడడం వల్ల స్పీకర్ గారు రెండు అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఒక మనిషిని దూషించి మాట్లాడడం, అది సంస్కారం. అది
సంస్కారంతో మాట్లాడితే ఏదైనా ఉంటుంది. సంస్కారం మనిషిని ఒక దూషించి మాట్లాడడం అందుకని స్పీకర్ గారు సస్పెండ్ చేయడం. అంటే గతంలో మీ సీఎం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అయితే ఏం మాట్లాడలేదా? రేవంత్ రెడ్డి గారికి మానవత్వం అనేది ఎవరిని దూషించి మాట్లాడాడు. అన్న మీరు వెరీ క్లారిటీగా చెప్తున్నారు, వెరీ క్లారిటీగానే చెప్తున్నారు కదా. వెరీ క్లారిటీ. ఇది నేను తర్వాతకి ఖచ్చితంగా చూపిస్తా. మీ రేవంత్ రెడ్డి వచ్చేసి ఎక్కడికట్లా అనుచిత వాక్యాలు చేయలేదు, అతి పవిత్రంగా మాట్లాడిన మాటలే ఉన్నాయి. రేవంత్ రెడ్డికి వెళ్ళి నోటికెళ్ళి వచ్చే మాటలన్నీ మంచి మాటలే అని అంటారు, అంతేనా? అసెంబ్లీలో నిండు సభల దూషించి వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని దూషించి మాట్లాడడం అయితే మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తాను లేదు అని అంటారు. లేదు అలా గిదేందే ముచ్చట. మొన్న నేను వచ్చేసి వాళ్ళ చిన్న పొరగాడు నా దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుండే, ఓకే అన్నా ఈయన మన తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఎవరన్నా అని అన్నాడు. మేము మా విద్యాశాఖ మంత్రి అమ్మ నువ్వు ఇంత పెద్ద క్వశ్చన్ అని ఎవరు గూగుల్ కొట్టి చూడరా అని అంటే గూగుల్ తప్పు చూపిస్తుందని నా చెప్పాడు. చెప్తే అవునా సరే నా గట్ల తెలియని ముచ్చట, ఎందుకనంటే చాలా రోజులు అవుతుంది. తర్వాతకి వచ్చేసి ఇంకొక పొరాడు అన్న మన తెలంగాణ హోమ్ మినిస్టర్ ఎవరు అన్నాడు. అడిగేసరికి అమ్మ గయన్ని నా అడగాలరా, ఇవాళ రేపు టెక్నాలజీ పెరుగుతుంది కదా, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ప్రతి దానికి వచ్చేసి రేవంత్ రెడ్డి పేరు చూపిస్తుందన్న, గూగుల్ తప్పు చూపిస్తుంది అంటే గిదెట్లా చూడాలన్నా. వెరీ టాలెంట్. అదే మంచి క్వశ్చన్ మరి కొద్ది రోజుల్లోనే క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది, 100% ఫుల్ఫిల్ అవుతుంది. మరి కొద్ది రోజుల్లోనే మీ దళితులకు ఒక్క మంత్రి పదవి వస్తుందా? 100% వస్తుంది. చెప్పుకోదగిన మంత్రి పదవి వస్తుంది. అంటే వస్తే ఎవరికి వస్తుంది? ఇక పేరు చెప్పలేము. దళిత నాయకునికే కదా వచ్చేది, ఏ నాయకునికి వచ్చినా ఓకే. కానీ మీ దళితులకే, మీ దళిత ఎమ్మెల్యేలకే ఒకరికొకరికి పడట్లేదు అంట కదా, వాస్తవం. ఏటా నలుగురు మాట్లాడతారు, ప్రతిదానికి మనం సమాధానం చేయాలి. పక్కన వాళ్ళు రాళ్ళు వేయడం, చెట్టున్న పనులకే రాళ్ళు అంటారు చూసిన, అలా మస్తు చేస్తారు. మనం దాని గురించి మాట్లాడుకోకూడదు. అలాంటిది ఏం లేదు. మా ఎమ్మెల్యేలు అందరూ కలిసిమెలిసి ఉంటారు. మా రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తాను వాళ్ళ కట్టుబడి ఉంటారు వాళ్ళ మాట. ఓకేనా? మీ జిల్లాకి వచ్చేసి 2 మంత్రులు ఉన్నారు అనుకుంటా. మీ జిల్లా అభివృద్ధి ఈ విధంగా జరుగుతుందన్న? మా జిల్లా నల్లగొండ జిల్లా మరో 5 సంవత్సరాలలో మొత్తం టోటల్ జిల్లా అంతా మారిపోతుంది. చూడండి, ఇప్పుడున్న మీ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మీకు మంచి దోస్త్ అంట కదా, కదా ఎట్లనే మా అన్నగారు పెద్దలు ఆయన సహకారంతో మాకు ఈరోజు నాకు వైస్ చైర్మన్ రావడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి సహకారం, కుందూరు జైవిరెడ్డి గారు, ఎంగు డైనమిక్. అంటే ఇవన్నీ ఓకే, కానీ మీకు చిన్నతనంకెళ్ళి మీరు చదువుకున్నప్పటికెళ్ళి మీకు మంచి దోస్త్ అంట కదా, అది ఎవరు అంటుంటే ఎట్లా? నేను నల్లగొండలో సోషల్ హెల్ప్ హాస్టల్లో చదువుకుంటే, అంటే మీరు హాస్టల్లో చదువు? నేను హాస్టల్లో చదువుకున్నా. సోషల్ హెల్ప్ హాస్టల్ చదువుకున్నప్పుడు స్కూల్కి వెళ్ళే క్రమంలో టైం అవుతుండే. ఆ రోజులలో ఏముండే, అదే బుక్కులు పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుండే. ఏదో ఎవరో అనుకోని బైక్ లిఫ్ట్ అడిగా. సడన్ ఎవరిని అడిగారు? కోమరెడ్డి వెంకరెడ్డి, అప్పుడు ఐటీ శాఖ మంత్రి ఉండే. అంటే బైక్ మీద తిరిగారా? అంటే ఆయనకు అలవాటు ఉండే, నల్లగొండలో ఉంటే ఇంట్లో ఉండడు, వాడల్లో తిరుగుకుంటూ ఏం జరుగుతుంది అన్ని పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు. అలాగనే మార్నింగ్ టైంలో ఆయన బైక్ మీద ఉండి వెళ్తుంటే ఎవరు అన్ఎక్స్పెక్టెడ్గా ఆపాడు. అందులో ఏంటంటే మన స్కూల్ కాడికి వెళ్ళి దింపడమే కాకుండా మా స్కూల్ అదే టయానికి స్కూలు తెలంగాణ గేయం పాడుతుండే, జయ జయ తెలంగాణ జనని జయ. ఆ పద్యం విని మంత్రి గారు లోపలికి వచ్చారు, లేదైతుండే అక్కడికి వచ్చి మా స్కూల్ ఏంటంటే అదే ఇప్పటికి కూడా ప్రజెంట్ పొట్టుగూడ హై స్కూల్ నేను చదువుకున్నది. అంటే గవర్నమెంట్ స్కూల్ పొట్టుగూడ హై స్కూల్ నేను చదువుకున్నది అదే స్కూలు. అలానే రెంట్ భవనం, సొంత భవనం లేదు. అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే సొంత బిల్డింగ్లు ఉంటాయి కదా? లేదు, ఆ స్కూల్కి లేదు, రెంట్ భవనమే. కాకపోతే ఇప్పుడు మా మంత్రి గారు ఆ రోజు మాటిచ్చారు నేను ఈ స్కూల్ కట్టిస్తానని. ఈరోజు పనులు అవుతున్నాయి. ప్రకాశం బజార్లో పొట్టుగూడ స్కూల్ కొత్తగా నిర్మాణం అవుతుంది. అంటే ఆ రోజు మాటిచ్చి 10 సంవత్సరాలు గత బీఆర్ఎస్ పాలనలో పట్టించుకోలేదు. కనీసం లేడీస్కి 2 బాత్రూమ్లు ఆదేశ్, లేడీస్కి అమ్మాయిలకి ఎంతమంది ఉంటారు, అల్ల 3-4 స్ట్రెంత్, 2 బాత్రూమ్లు ఉంటాయి. ఎంత ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ పిల్లలు. బాయ్స్ వెళ్ళాలంటే బజార్లోకి వెళ్ళి గోడ ఉంటుంది, గోడ
నుంచి ఆ రోజు మా మంత్రి గారు మాట ఇచ్చారు, ఈ రోజు దాన్ని నెరవేరుస్తాం. అంటే ఇలా బొట్టు కూడా స్కూల్ వచ్చిందనంటే మీ పుణ్యం అనొచ్చు. మా పుణ్యమనను మా కోమారెడ్డి గారి సార్ గారి పుణ్యం అని చెప్పాలి. సార్ గారి పుణ్యం. ఎస్ అన్న ఇంకొక ముచ్చట గట్లన్నా, మీది నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ అనుకుంటా. అవునా. కానీ గతంలో ఉన్న మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పెద్ద ఆయన అని అందరూ అంటుంటారు. ఆయన చేసింది లేదు, తెచ్చి పెట్టింది ఏం లేదు నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ. ఎట్లా అంటారు ఆదేశ్? అంటే వాళ్ళు వీళ్ళు అంటున్నా ముచ్చట, నేను అనట్లేను. అంటే వాళ్ళు వీళ్ళు అంటుంటే మా షోలలో పడుతుండే కదా, ఎందుకంటే మాకు జర ఎక్కువ మంది చెప్తుంటారు మా షోలలో. విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్డు సారాయంలో అయింది, ఇప్పటి వరకు ఏ బీటీ రోడ్డు కాదు, సార్ చేసింది. ఇలా ఏం పనులు కావాలని ఎలా అంటారు? వాటర్ ట్యాంకులు అయిపోయింది, గ్రామ పంచాయతీలు అయిపోయింది, సీసీ రోడ్లు అయిపోయింది, చాలా ఉన్నాయి. అది దుమ్మెత్తి పోసారంట చూసిన. గత 5 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నది, ఏం చేసిన ఒక్కటి చెప్పాను. మా కాన్షియస్లో నేను ఏం చెప్పాను, ఏం చేసిన, ఏం చేయలేదు. బై ఎలక్షన్లు వచ్చినప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రి, క్యాబినెట్ అంతా నాగార్జున సాగర్లో ఎన్ని పోతలు పోసారు, ఎన్ని మాటలు మాట్లాడారు. ఒక ఆయన చెప్పలేని పేరు, చెప్పొద్దు కూడా, ఊరు దత్తత తీసుకున్నాడు. ఊరు దత్తత తీసుకుంటున్నా అని చెప్పిండు. ఇంతవరకు ఎలక్షన్ అయిపోయిన మూమెంట్ కానీ ఈ రోజు వరకు కనీసం కాన్స్టిట్యున్సీ కాదు కానీ డిస్ట్రిక్ట్ కూడా వచ్చిన పాపం లేదు. ఎవరన్నా అంత పెద్ద మంచి ఇంకా చెప్పరా, అది అన్నీ అయిపోయినా కదా. బాలకృష్ణమన్ గారు ప్రభుత్వం మాజీ విప్పు ఊరిని దత్తత తీసుకుంటున్నా అని చెప్పిండు. భయభ్రాంతులకు చేసి లీడర్, చోట మోటో లీడర్ భయభ్రాంతులకు ఫోన్లు చేసి గురి చేసి కాంగ్రెస్లోకి వెళ్ళి బీఆర్ఎస్లో చేర్చుకున్నాడు. ఊరు దత్తత తీసుకుంటానని నీకు అదన్నాడు ఇదన్నా మస్తు చెప్పారు, మస్తు మంది మస్తు మాట్లాడారు. ఆన్ ది రికార్డు ఉన్నాయి మన తాను. ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం కనీసం డిస్ట్రిక్ట్ కూడా రాలేదు ఇంతవరకు నాకు తెలిసి. మన్నా కూడా వచ్చినో రాలేదు, కేసీఆర్ సభ కూడా నాకు తెలిసి రాకుండా. మెత్తిపోయడంలో కామన్ మాట్లాడతారు, మాటలు మాట్లాడిన అన్నీ కావు. కానీ సరే ఆయన చేసాడు, ఆయన ఆయామ అయిపోయింది. సేమ్ టైం ఇప్పుడున్న ఎమ్మెల్యే మీ జేవీ రెడ్డి అట్లా చేస్తాడని అనుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారు యంగ్ డైనమిక్ లీడర్, ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి ఇది నెరవేర్చాడని నేను ఆత్మవిశ్వాసంతో నాకు ఆ నమ్మకం ఉంది మా ఎమ్మెల్యే గారికి 100%. అన్న మీరు ఉన్నత చదువులు కట్లా చదువుకున్నారు, కానీ ఈ రాజకీయంలోకి ఎందుకు రావాలనిపించింది? అంటే ఇవాళ రేపు ఎట్లా ఉన్నది, ఏ ఒక్కరిని చూసుకున్నా కానీ చదువుకున్నామా, జాబ్ చేసుకున్నామా, మన ఫ్యామిలీ అంటూ బాగుపడ్డదా అనేది ఒక్కటే ఆలోచిస్తుంటారు. కానీ మీరు చూస్తే యంగ్గా ఒప్పిస్తున్నారు, దాస్ యంగ్ లీడర్. రాజకీయంలోకి ఎందుకు రావాలనిపించింది? ఒకటి ఆదేశ్, నేను చిన్నప్పటికెళ్ళి నేను ఎస్సీ మాదిగా మా వాడకట్టులో చూస్తుంటే ఇల్లు కక్కకుండా ఒకటి రాజకీయం చేస్తారంటే ఇప్పుడు ప్రతి వెనకట్లు ఎట్లుండే దొరల కాదు రాజకీయం చేసాడు. రాజకీయం అంటే ఫలానే ఒకటి స్టేషన్ కంప్లైంట్ చేయాలంటే మా దొరకాడికి పోవాలి, మా పటేల్ కాడికి పోవాలి, ఇంకెన్నాళ్ళు అలా. నాన్నలు చదువుకోలే, ఇంకా చదువుకున్నాం, తెలివి ఉంది, ఇన్ని ఉన్నాయి. ఇవాళ అలకాడికి పోవాల్సిన అవసరం ఏంది? మనం ఒక లీడర్ ఎందుకు కావద్దు? ఆ లీడర్ ఏంది, మనమే లీడర్, మన దగ్గరికి 10 మంది రావాలి కదా. నేను కోరుకున్నది అది తప్ప? చెప్పు తప్ప? అంటే ఇవాళ వచ్చేసి ఎస్సీ సెల్ మెంబర్గా ఉన్న మీరు రేపు వేరే ఉన్నత స్థాయిలకు పోతారు అనుకుంటారా? మీ రెడ్డి గవర్నమెంట్ 100% రెడ్డి గవర్నమెంట్ అని కాంగ్రెస్ పార్టీ అందరిది కాంగ్రెస్ పార్టీ. రెడ్డి అని ఒకటి అన్నమాట, ఒక 10 అంటే ఉన్నత స్థాయికి వెళ్తారు అని అంటారు. 100% మా ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉన్నది, మా మంత్రి గారు, మా బాస్ కొమరెడ్డి వెంకరెడ్డి గారు సపోర్ట్ ఉంటుంది. 100% ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్తానని నేను. అసలు నెక్స్ట్ రాజకీయంలో మీ స్ట్రాటజీ ఏందను? స్ట్రాటజీ అంటే కాంగ్రెస్ పార్టీల్లో పదవులు ఆశించి పని చేసుకుంటూ పోతూ ఇవాళ మా డిసి శంకర్ నాయక్ గారు ఏ పదవి ఆశించలేదు,
కాంగ్రెస్ పార్టీలో పని చేసుకుంటూ పోతే పదవులు మనకు తలుపు తక్కువ. నాకు తెలిసి మా శంకర్ నాయక్ గారు ఊహించకుండా వచ్చి ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అంటే నమ్ముకున్న వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా. ఏదో చిన్న చిన్న కార్పొరేషన్లో లేకపోతే ఇంక ఎమ్మెల్సీలో అవి అంటే ఎట్లా మీది రెడ్డిల పార్టీ కాబట్టి రెడ్డిలు అన్నీ అనుభవించి పోవాలి. మీకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏదో చిన్న చిత్క పదవి అంటే ఏదో సామెత ఉంటుంది అనుకుంటా. లేదా అట్లా మీరు మాట్లాడినారు. మా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీలో 3 ఎమ్మెల్సీ విజయశాంతి గారు పుట్టించిన బీసీ ఎస్సీ దగ్గర దగ్గర అన్నగారు ఆత్మీయులు అన్నగారికి ఒకటి వచ్చినది. ఎస్టీ కొట్ట ఎస్సీ శంకర్ నాయక్ గారు అన్నగారు. ఇది మేము ఇయ్యదలుచుకుంటే రెడ్డి పాలన కొట్టన రెడ్డి ఉందా అందులో ఉందా ఒకటన్నా? ఎలా మాట్లాడతారు రెడ్డి పాలన రెడ్డి పాలన చెప్పండి. అలా కాదని కాంగ్రెస్ పార్టీ అంటే అందరినీ కలుపుకపోతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తుంది. అసలు మీ కుటుంబ నేపథ్యం ఉందా? డాడీ వ్యవసాయం చేశాడు. 2 ఎకరాలు పట్టాం, 2 ఎకరాలు. అమ్మ అంగన్వాడి ఆయా, 2 చెల్లెళ్ళు. ఇంకా 2 చెల్లెళ్ళ పెళ్లి చేసి అనునిత్యం ప్రజల కోసం పోరాడుతూనే ఉంటా. పోరాడుతూనే ఉంటా. ఏది ఏం జరిగినా గతంలో కేసులు పెట్టినారు. అదే క్వశ్చన్ నెక్స్ట్ అడుగుదామంటారు. ఈ రాజకీయంలో మీరు నడుస్తున్న క్రమంలో మీకు బెదిరింపులు కానీ ఇవన్నీ ఏమన్నా ఎదురైనాయని అదే అడుగుదాం. చాలా వచ్చినాయి. ఏంటి అన్న మీకు అవన్నీ నన్ను నా దాకా రాలేవు కూడా, రానివ్వను కూడా. ఎట్లా మనోధైర్యం ఉంది. అన్నిటికంటే గుండె ధైర్యం. పైసా అయితే లేదు, గుండె ధైర్యం ఉంది, మనోధైర్యం ఉంది. మనోధైర్యం కోల్పోలేదు. ఎంతవరకైనా కొట్లాడుతూనే ఉంటా. ఎన్ని కేసులు పెట్టినా సరే ఎంతవరకైనా పోరాడతా. మా రాహుల్ గాంధీ ఆదేశాలకు, మా రేవంత్ అన్న గారికి, మా ఎమ్మెల్యే గారితో ఎంతవరకైనా కొట్లాడతాం. అంటే ఏమేమి కేసులు పెట్టినా ఒక్కటి గతంలో ధర్నాలు చేసినప్పుడు కేసులు అయినాయి. రాజేష్ అది స్టేషన్లో అయినాము, వచ్చినాము. ఇక ముందస్తు అరెస్టులు కూడా చాలా అయినాయి. టీఆర్ఎస్ ఐఎంలో చాలాసార్లు స్టేషన్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, పొద్దున్న నుంచి పంపించడం జరిగింది. చాలా అయినాయి. ఇప్పుడు వచ్చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ నాయకులు అంటున్న పదే పదం ఉప ఎన్నికలు రాబోతున్నాయి. దాన్ని ఎట్లా చూడాలి? అసలు ఆ ఉప ఎన్నికల లొల్లి ఏందంటారు? ఒకటి నాకు అర్థమైతలేదు రాజేష్. ఉప ఎన్నికలు అంటారు. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎమ్మెల్యే పార్టీ మారడము ఫస్ట్ తీసుకున్నది స్టార్ట్ చేసింది గత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. ఇవాళ ఇప్పుడు తాను చేస్తేనేమో సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా? చెప్పండి. ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినాయి కదా, వాళ్ళ కాడికి వాళ్ళు తీసుకున్నప్పుడు రాని ఉప ఎలక్షన్ నువ్వు ఇప్పుడు ఎట్లా వస్తాయి? ఎలా అనుకుంటున్నారు ఉప ఎలక్షన్లు వస్తాయని? చెప్పండి, ఉప ఎన్నికలు ఎలా వస్తాయని చెప్పాలి. అదే మీరు మీ ప్రభుత్వం వచ్చేసి 100% రావు. ఏదేమైనా ఇదేమైనా అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చిందంటే అదే ఇప్పుడు 2018లో మా ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు తీసుకున్నారు. ఏ రోజు కూడా ఉప ఎన్నికలు అయితే రాలే కదా. అప్పుడు వాళ్ళ దాంట్లోకి వెళ్ళి వాళ్ళు కూడా దేనికి వచ్చి అభివృద్ధి చేద్దామని కాన్ఫిడెన్స్ వాళ్ళని నమ్ముకున్న ప్రజలు ఉన్నారు. అభివృద్ధి కోసం కానీ వచ్చారు, అభివృద్ధి చేస్తున్నాక ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి? ఇక చెప్పు ఒక మాట. అన్నీ వాళ్ళకు ఏంది మాటల గ్యారెంటీ, వాళ్ళకు అలవాటు. బీఆర్ఎస్ వాళ్ళకు మాటలతోటి ఏదైనా చేశారు. వాళ్ళు ఉప ఎలక్షన్లు అంటారు, గవర్నమెంట్ పడిపోతుంది అంటారు, ఇవాళ మేము సీఎం అంటారు. లాస్ట్కి వచ్చే వరకు సీఎం ఓడు తెలియదు. మామ బామ్మారిది తండ్రి, ఇప్పుడు బిడ్డ కొత్తగా తయారైంది. వాళ్ళు అలా కొట్టుకుంటారు. వాళ్ళు కొట్టుకున్న వరకే ఉంటుంది, లేదు అర్థంగా రారు. కానీ వాళ్ళ ఆలోచనలు అట్లుంటాయి అన్నమాట. ఏమంటే వెనకటికి శాస్త్రంలో చూసినావా, ఈ ఈయనకు చెట్టుకు వేసి కూడా గుంజుతారు అన్నట్టు అట్లా ఉంటాయి వాళ్ళ సామెతలు. వాళ్ళ మాటలు ఆ మాటల వల్లే కదా వాళ్ళు
ప్రజలు చీకొట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని తెచ్చుకున్నది. ప్రజాపాలన జరుగుతుంది కదా, ప్రజాపాలన కోసానికి కదా తెచ్చుకున్నది. అన్న ఇవన్నీ మంచిగానే అన్న, కానీ మీ రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అనుకుంటా, అన్ని ఉద్యమాలకు మూలమైన యూనివర్సిటీలలో ఏ ధర్నాలకు అట్లా చేయొద్దు, ఏ ఒక్క ఉద్యమాలకు అట్లా చేయొద్దు అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అనుకుంటా. కదా ఎట్లా చూడాలి? అది దీనికైనా రెండు విధాలు ఉంటాయి, టూ వేస్ ఉంటాయి. అదే మనం ఒకటే సైడ్ చూడద్దు, ఇతర సైడ్ కూడా చూడాలి. అందరూ నా మేధావులు, కొంతమంది మేధావులు చెప్పింది ఏంటంటే, నన్ను కన్న తల్లిదండ్రులు ఫస్ట్ అయితే, సెకండ్ నా కన్న తల్లి ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్తాను. అలాంటి యూనివర్సిటీలో చదువుల తల్లి ఇంకా ఫ్యూచర్, ఇంకా చదువుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా ఎన్నాళ్ళని కొట్లాడతాం ఇలా? ఎన్నాళ్ళు కొట్లాడి ధర్నాలు కొట్లాడాలి ఎన్ని రోజులు? ఇంకా నేను అనేది ఏంటంటే, మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే, చదువుకున్న వాళ్ళకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం, ధర్నాలు గిర్నాలు చేయొద్దని ఆ పాయింట్ అప్పుడు చెప్పింది తప్ప వేరే ఉద్దేశంతో కాదు. అంటే మీరు కట్లా అన్నారనుకుంటే, ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరికి అట్లా ఉద్యమాలు చేస్తున్నారు, అది చేసి ఇది చేస్తున్నారు, అంటే వాళ్ళకు చదువు రాకనో లేకపోతే ఇంతైనా ఇంత ఉద్యమాలు చేయట్లేదు. అదే ఆదేశం. నేనేమంటానంటే, ధర్నాలు ఏదన్నా అన్ని కొట్లాడితేనే రావు, అర్థమైందా? మాటలతో కూడా చెప్పుకో, దానికి కూడా ఒక విధానం ఉంటుంది, అప్లికేషన్ చేసుకో. ధర్నాలు చేస్తేనైతే సార్ మాకు ఇది ఉందని వాళ్ళకు అంటూ ఉంటుంది కదా. ధర్నాలు చేస్తేనే ఏమొస్తుంది? కేసులు తప్ప ఏం రాదు. కానీ గత ప్రభుత్వం చేసినట్టు మన విద్యార్థుల మీద కేసులు మేము పెట్టబోము. బీజేపీ ఈ రాష్ట్రంలోకి సొచ్చుకొస్తున్న విధానాన్ని ఎట్లా చూడాలి? బీజేపీ అనేది కష్టం. కష్టం ఎట్లా అంటారు? మన ఎమ్మెల్సీలో గెలిచింది, అంతకు ముందుకున్న ఎంపీ ఎలక్షన్లలో గెలిచింది, గ్రౌండ్ అంతకు ముందుకున్న వచ్చేసి ఎమ్మెల్యే ఎలక్షన్లలో అట్లా తనకంటూ కొన్ని స్థానాలను పెంచుకున్నది. అదే గ్రౌండ్ లెవెల్ చూడాలి. నాకు తెలిసి మన నల్గొండ జిల్లాలో అయితే పాతాల కష్టం, టైం పడుతుంది. అంటే ఒక జిల్లాని చూసి మొత్తం వచ్చేసి మురిసిపోవడం కరెక్ట్ కాదు కదా రాష్ట్రం. ఇవాళ మా జిల్లాల ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఒక సీట్, అది కాదు కదా గెలిపి సూచన. గెలవనికి ఒక సీటే కాదు సార్, ఉన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఒక సీటు చాలు కదా గెలవనికి. నల్గొండ జిల్లానే గెలుపు నిదర్శనం, నిలువెత్తు నిదర్శనం నల్గొండ జిల్లా. ఓకే అన్న, ఇప్పటి వరకు మీరు మాట్లాడుతూ వచ్చేసి ప్రతి నిమిషం బీఆర్ఎస్ ప్రభుత్వం అది చేయలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది చేయలేదు అంటే గతంలో ఉన్న ప్రభుత్వం మీదనే మండిపడ్డారు. కానీ ఇప్పుడున్న మీ ప్రభుత్వం ఏం చేసిందన్న? కనీసం జాబ్ క్యాలెండర్కి అట్లా రిలీజ్ చేయలే కదా. 100% మంచి క్వశ్చన్ వేసినాం. అదే జాబ్ క్యాలెండర్ అనేది గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో కూడా ఏది కూడా చేయలేదు, కనీసం దాని ఊసు కూడా పెట్టారు. కొద్ది రోజుల్లో జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ ప్రభుత్వం మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మాట ఎప్పటికెళ్ళా చెప్తాడు అనుకుంటా, కొత్త మాట ఏం కాదు కదా. మీరు రేవంత్ రెడ్డి లెక్కన మాట్లాడతారు. అట్లాంటిది ఏం లేదు. 100% షార్ట్ పీరియడ్లోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. 100% అన్ని చేస్తాడు కూడా. ఓకేనా అన్న, మీరు ఇంతగానం రాజకీయం గురించి మాట్లాడుతూ కదా, అసలు మీ రాజకీయ గురువు ఎవరు? మీకు రాజకీయంలోకి ఎందుకు రావాలనిపించింది? మా రాజకీయ గురువు మా పెద్దలు జానారెడ్డి గారు. ఆయన ఆదర్శం తీసుకొని నేను చిన్నప్పుడు ఆయన ఊర్లకు ఒకసారి వచ్చింది, చిన్నప్పుడు చూసిండు. ఆ రోజు సరే రాజకీయాలు రావాలి, మా పెద్ద ఆయన ఆశ అందరిలో నాకు ఎప్పుడు వెళ్ళకాలం ఆయనతో పాటు ఆయన ఎదగాలని ఒక కోరిక. అసలు రాజకీయంలోకి నేను చూస్తున్నా కదా రదేష్, ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పాను, ఒక స్టేషన్ కాడికి పోలేని పరిస్థితి, ఒక హాస్పిటల్ పోలేని పరిస్థితి, ఎక్కడికైనా పోవాలంటే గాలి పెడతాను. అలాంటిది అనేది రాకుండా ప్రతి ఇంట్లో ఒక లీడర్ ఎదగాలన్న ఆలోచనతో నన్ను చూసి నా ఎప్పటి రావాలన్న ఉద్దేశంతో రాజకీయాలు ప్రజాసేవనే
మెయిన్ నాకు ఆ లక్ష్యం ఏంటంటే నాది ఒకటి ప్రజాసేవ. ప్రజాసేవ అనునిత్యం ప్రజాసేవలో ఉంటా, ప్రజలలో అనునిత్యం ప్రజలలోకి వెళ్తా, ఎప్పుడైనా సరే ప్రజలలో ఉంటా, ప్రజలలోకి వెళ్ళి సస్తా భక్త ప్రజలతోనే ఏదైనా నా యొక్క జీవితం ప్రజల కోసమే అంకితం అనేసి చెప్పగలను. ఓకేనా, గింతగానో మాట్లాడుతుంటుందన్న. నెక్స్ట్ రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో మీ స్ట్రాటజీ అంటే చాలా మంది అంటుంటే ముచ్చట ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆస్వాదించడం లేదు, ప్రజలు వ్యతిరేకిస్తురు ఆల్వీల్ అంటుంటే ముచ్చట. కానీ రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? సమాధానం, స్థానిక ఎలక్షన్లో 100% గెలిచి చూపిస్తాం. సమాధానం, గెలవడమే సమాధానం. 100% గెలుస్తారా? 100% గానన్న మొన్న మీ రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు ఏదో సందర్భంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీకి సపోర్ట్గా పనిచేస్తున్నారు. అదేం తప్పు, ఫేక్ న్యూస్. ఫేక్ న్యూస్ అని మీరు ఎలా చెప్తారు? 100% ఫేక్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటే కరుడు పెట్టిన లీడర్. కాంగ్రెస్ పార్టీ కోసమే పుట్టిరు, కాంగ్రెస్ పార్టీ కూడా సత్తాం అనే ఒక లీడర్షిప్ అనేది మా కాంగ్రెస్ పార్టీలో అలా ఎవరు చెయ్యరు కూడా. సో అది తప్పుడు ప్రచారం. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంత సంపాదించుకున్నాను? అదే సంపాదించుకున్నాం అంటే ఏం లేదు, కష్టం. అంటే ఒక రాజకీయ పార్టీలో ఉన్నాము అని అంటే ఎవరైనా కానీ మ్యాక్సిమం ఏదో ఒకటి ఆశిస్తారు. మీరు ఏం ఆశించారు? ఇంతవరకు నేనైతే ఏం ఆశించలేదు. అదే 10 సంవత్సరాలు అపోజిషన్ పార్టీలో ఉన్నాను, ఎన్నో కేసులు, కొట్లాటలు, సంపాదించుకోనికి ఏం లేదు, ఆ ఉద్దేశం కూడా ఏం లేదు. నలుగురు బతుకుతూ నాతో పాటు మంచిగా ఉంటుంది సార్, నా ప్రజలు సాయం చేసిన నా ఆలోచన సంపాదించుకోవాలి, నేను ఏదైనా చేసుకోవాలి అన్న ఉద్దేశం లేదు, ఆలోచన కూడా లేదు నాకు. చాలు, మా అమ్మ నడవాడి, మా డాడీ వ్యవసాయం చేశాడు, 4 రూపాయలు వస్తాయి, నేను ఒక వ్యవస్థలో ఉన్నాను, నేను నాకు కొంత రూపాయలు వస్తాయి, నా ఖర్చులకు నాకు నా పడున్న పిల్లలకి. అంటే మీరు రాజకీయం చేసుకుంటే ఏదో ఒక అంటే పని చేసుకుంటారు. 100%. నేను రాజకీయం మీదనే ఆధారపడలేదు, ఏదో సంపాదించుకోనికి రాజకీయం రాదు. నాకు ఒక వ్యవస్థ ఉంది, నేను ఒక వ్యవస్థలో నడుస్తున్నా. నేను నా ఎంపడున్న పిల్లలకు, 4 పిల్లలకు అన్నం పెడతా. నా ఎంపడి వచ్చిన అన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు 100% ఆదుకుంటా. ఆపద నన్ను ఫోన్ చేస్తే, ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా వాలిపోతాను 100%. నేను హైదరాబాద్లో ఉన్నా కదా, ఈడికెళ్ళి నాకు మా ఊరికి వెళ్ళి నాకు అన్న ఇట్లా ఉందని చెప్పిన 100% ఆన్ ది స్పాట్ వెళ్ళిపోతాను. నైట్ 12 గంటలకు కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాను నేను డైరెక్ట్. అట్లా నాకు ఈ నైట్ అయింది కదా, పొద్దుగాలు ఎవడో చేసిన అట్లా ఉండదు. అనునిత్యం ప్రజలలో ఉంటా, ప్రజాసేవకు. నువ్వు ఇంతగానో పద్ధతి మాటలు చెప్తున్నావు కానీ నాకు ఒక మాట అనిపించింది, నువ్వు అట్లా మంచి మంచి సెటిల్మెంట్లు చేస్తుంటావు కదంట. సెటిల్మెంట్లు అంటే అంటే వాళ్ళని వీళ్ళని బెదిరించుడు, దాదాగిరి చేసుడు అలా అలా గట్టిగానే చేస్తుంటారంట కదా. అలా అనేం లేదు ఆదేశ్. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు. న్యాయం కోసం నా తలుపు తడితే 100% వెళ్తా, దాన్ని సెట్ చేస్తా, దానికి సెట్ చేసి వస్తా తప్ప దాన్ని సెటిల్మెంట్ అంటే దాన్ని వేరే రకంగా చూడొద్దు, 2 రకాలు కూడా చూడొచ్చు. అంటే మీరు దీని గురించి మాట్లాడితే మీరు ఒక్క పిలుపు ఇస్తే, ఒక్క ఫోన్ చేస్తే కూతవేటు దూరంలా, అంటే మరి ఇప్పుడు చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారో తెలియాలే కానీ మీకంటూ ఒక కూతవేటు దూరంలో ఒక 50-60 మంది వరకు ఉంటారంట. మరి ఇదేంటంటే మంచితనం ఆదేశ్, మంచితనం. అన్న అంటే అర్ధరాత్రి అయినా సరే అన్న ఇట్లా ఆపదునంటే నేను వెళ్తాను. అలాంటి నాకు తమ్ముళ్ళు, ఇన్ కేస్ నాకు కొడుకులు అంటే కొడుకు వర్షాలు అవుతారు, నా కొడుకు గాంధీ, నరేష్ వీళ్ళు ఉన్నారు, నా కోసం ఏదైనా చేస్తారు. అంటే ఏదైనా అంటే వేరే రకంగా నాన్నకి ఇట్లా అదే ఎవరైనా వేసేసి రారా భయ్య అని అంటే వేసేస్తారు, కబ్జా చేయరా భయ్య అని అంటే ఆడ కబ్జా చేస్తారు. పలానోళ్ళకి ఆపదుంది నాన్నకి ఇట్లా మనం పోవాలంటే చలో బాబాయ్ నడుపు అని నా అట్లా నాకు చాలా మంది ఉన్నారు, 100 మంది ఉంటారు. మా మెయిన్ ఇన్ కేస్ మా బ్రదర్ నా దైవం అనుకోవాలి, నీకు ఎలా చెప్పాలని మా బ్రదర్ శంకర్ అని మా అన్న ఉంటాడు. ప్రతిదీ నాకు ఏదున్నా ఒకవేళ నేను తప్పుదా చెయ్యను, చేసి నాకు వివరించి చేస్తాడు. నా కోసం మా అన్న కోసం
దానికోసం నేను చేస్తాం. అది నా అనుకున్న వాళ్ళకు నేను ఎంత దూరమైనా పోతాం, నేను మా అన్న వాళ్ళ కోసం ఎంతవరకైనా చేస్తాం. నైట్ అర్ధరాత్రి వరకైనా ఉంటాం వాళ్ళ కోసం, వాళ్ళ పని చేసి వస్తాం తప్ప అయిపోలేదని ఆడికి పోయిన భోజన ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం. వాళ్ళ భోజన ఖర్చులు కూడా పెట్టదు. నా కార్లో డీజిల్ నేనే పోసుకుంటా, వాళ్ళ ఆడికి పోయిన నా పిల్లల ఖర్చులు నేనే పెట్టుకుంటా, వాళ్ళు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వస్తాం. కానీ మధ్యలో అయితే ఏది కూడా వదిలిపెట్టాను. తీసుకుంటా అనుకో, అది న్యాయం ఉంటేనే తీసుకుంటా, అన్యాయం అయితే దాని దగ్గర కూడా పోను. అమ్మ మాతో కాదు, ఇది నాకు కాపాడి అని చెప్పి డైరెక్ట్ చెప్తాను. అంటే అందుకనే ఇట్లా సెటిల్మెంట్లు చేయబట్టే మంచి మంచి బడా నాయకులతోటి మంచి మంచి గట్టి సంబంధాలు ఉన్నాయన్నమాట. అలా అని ఏం లేదు. అదే కాంగ్రెస్ పార్టీలో పారాషూట్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. అన్ని పని చేస్తేనే దాని పని తగ్గట్టు ఫలితం ఉంటుంది. అట్లా అని ఎవరు పెట్టుకోరు. అట్లా పెట్టుకోవాలంటే చాలా మంది ఉంటారు, వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. నేను ఎంత వచ్చింది సరే అన్న, ఇప్పటి వరకు సెటిల్మెంట్లు చేసి ఎంతవరకు సంపాదించిన? సెటిల్మెంట్లు చేసి సంపాదించిన అనుకుంటే నాకు వ్యవస్థ ఉంది, వ్యవస్థలో సంపాదించుకుంటున్నా, వ్యవస్థ ద్వారా పోతాను. నేను సెటిల్మెంట్ల గురించి రూపాయి ఆశించా. నేను ఏం చెప్తున్నా, అదే నా కార్డ్ డీజిల్ నేను అంటే ఒకళ్ళని బెదిరిస్తే ఎంత తీసుకుంటావు? ఎదిరించుడు అంటే అసలు ఆ పని నేను చెయ్యాలి. అలాంటి పని అసలు చెయ్యను కూడా. పోనీ ఒక ల్యాండ్ కబ్జా చేస్తే ఎంత తీసుకుంటావు? కబ్జా చెయ్యను. కబ్జాకు గురైన వాళ్ళతో మాట్లాడి దాన్ని సెట్ చేసి వాళ్ళకి ఇప్పిస్తాను. అని కబ్జా చేసేది ఫలానిది ఈడైనా ప్రూఫ్ చేస్తే నేను దేనికైనా సిద్ధమే. ఫలాన్ని అంజనేయులు ఫలాని కాడ కబ్జా పెట్టిందని చెప్తే నేను దేనికైనా సిద్ధం. అలాంటి పని చేయను. 10-20 నీకు చూపిస్తా షాపింగ్. నేను సెట్ చేసినవి, వాళ్ళని సెట్ చేసినవి, వాళ్ళు నా వల్ల లబ్ధి పొందిన వాళ్ళు 20-30 మందిని చూపిస్తా తప్ప ఒక్కరిని చూపెట్టు. నేను ఇట్లా ఫలాని ల్యాండ్ కబ్జా చేసిండు అంజనేయులు అనేది ఒక్క మాట చెప్తే నువ్వు దేనికైనా సరే సిద్ధమే. నేనైతే ఏం సంపాదించుకోవాలి సెటిల్మెంట్లు? ఏం సంపాదించుకోలేదు. అంటే నిప్పులేదో పొగరాదని అంటారు కదన్నా. అంటే సంపాదించుకోండి, సెటిల్మెంట్లోనే సంపాదించలేము, సొంత కష్టంతో కూడా సంపాదించచ్చు. తెలివింటే చాలు, అదే సంపాదించుకోవచ్చు. నాకు వ్యవస్థ ఉంది, ఇంకా చెప్తున్నా కదా, వ్యవస్థలో ఉన్నా, వ్యవస్థలో నడుస్తా, వ్యవస్థను నడిపిస్తా, నలుగురికి ఆదర్శంగా నా వ్యవస్థ ఆదర్శమైతే చూపిస్తా. ఓకే అన్న, చివరిగా మా ఛానల్ ద్వారా ఈ తెలంగాణ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నాను? తెలంగాణ ప్రజలకు చెప్పదలిసింది బురద జల్లుతుంది, అది నమ్మకం. త్వరలో స్థానిక ఎలక్షన్ వస్తున్నాయి. 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, గెలిపించుకుంటాం. అప్పుడు మా గెలిపే వాళ్ళకి సమాధానం. సరే అన్న, ఓకే, థ్యాంక్ యూ. మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆదేశ్.